రోడ్డుకి వెళ్ళాలా ఈ రోడ్డుకి వెళ్ళాలా? A lot of people do like the lighthouse Riesling as well. ఇల్లకోయ్ వైన్ వచ్చేసి గ్రేప్స్ తో చేస్తారు. వైన్ పల్వరైజ్ చేస్తారు. First sweet wine, hey? హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లేకా. నేనైతే పీల్ ఐలాండ్ వచ్చేసానని లాస్ట్ వీడియో చూసి మీకు అర్థమై ఉంటది. అండ్ మేము ఇక్కడ చేసింది అయితే ఫస్ట్ థింగ్ వైనరీ విజిట్ చేసాము. ఇక్కడ వచ్చేసి వైన్ టేస్టింగ్ అండ్ వైన్ ఎలా చేస్తారు అని అయితే ఉంటుంది. సో లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. వెళ్ళొచ్చా? వెళ్ళకోయ్. ఇక్కడ ఏం వైన్ యాడ్స్, ఈ చెట్లు పెట్టి వైన్ యాడ్స్ ఎట్లా చేస్తారంటావు? ఏమో మరి, చాలా ఎండగా ఉంది. సో జనరల్గా వైన్ వచ్చేసి గ్రేప్స్తో చేస్తారు, కానీ ఇది వైన్ యాడ్ అన్నారు కానీ నాకు ఎక్కడ గ్రేప్స్ అయితే కనిపించట్లేదు, అంత పూలే కనిపిస్తున్నాయి. చూద్దాం లోపలికి వెళ్ళి అసలు టికెట్స్ ఏమైనా ఉన్నాయా, ఏం చేస్తారు ఇక్కడ అన్నది అయితే చూసుకుందాం. దే హ్యావ్ హ్యూజ్ బ్యారల్స్ అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. ఓ బ్యారల్స్, పింక్ కలర్ బ్యారల్స్, టేబుల్స్. వైన్ చేస్తారంటున్నా ఇక్కడ, ప్రాసెస్ అంతా చూపిస్తారా? పోదాం. ఇదంతా పాతకాలం అంటావా? ఇదంతా వైన్ యాడ్, చాలా అథెంటిక్గా ఉంది కదా. My friends, other side there's markings of the date. It's 300 years old. Oh, is it? Oh, yeah, other side. Thank you. వినిపిస్తానే వాయిస్ ఇంట్లో. అదర్ సైడ్ ఉన్న 300 years అన్నట్టు ఉందంట ఇంకో సైడ్. కాదు సో ఇక్కడ ఈ సర్వీసెస్ ఉన్నాయి, వైన్ టేస్టింగ్, వైన్ టూర్స్, గిఫ్ట్ షాప్, షటిల్, బ్యాంక్వెట్ రూమ్, ప్యాటియో, ప్లే గ్రౌండ్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో మనకి ఏది కావాలో అది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి చాలా అథెంటిక్గా ఇవైతే పెట్టేశారు. బ్యారెల్స్ కానీ ఇట్లా బుల్ కార్ట్ అంటారు కదా, ఇట్లా ఆ కాలంలో ఇలా శుభ్రంగా మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా మనకి మెషినరీ డిఫరెంట్గా అయింది కదా, బట్ పల్వరైజేషన్ అయితే నాకు తెలిసి ఇంకా బ్యారెల్స్లోనే చేస్తారు. చూద్దాము, మనకి ఇక్కడ ప్రాసెస్ అయితే అంతా చూపిస్తారంట. సో ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే చూద్దాము. చాలా అథెంటిక్గా అనిపిస్తుంది నాకు. నేను వైనరీస్కి వెళ్ళాను కానీ ఎప్పుడూ మొత్తం ప్రాసెస్ అయితే చూడలేదు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అన్ని ఫ్లేవర్స్, వైన్ ఫ్లేవర్స్, పైనాపిల్ నాయిర్ అంట, గ్యామెన్ నాయిర్. సో మనకి వైన్ షాప్స్లో దొరుకుతాయి కదా, సో ఇవన్నీ వచ్చేసి ఒక్కొక్కటి అంట. ఇది వచ్చేసి పినట్ నాయర్ అంట. ఇలా డిఫరెంట్వి ఎలా ఉంటుంది, వైన్ డ్రై ఉంటుంది, సినోనిమ్స్ ఏంటి, ఆరిజిన్ ఎట్లా క్రియేట్ చేశారు అన్నీ అయితే డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి గ్యామెన్ నాయర్ అంట. ఇది క్యాబినెట్ ఫ్రాంక్. బట్ ఇక్కడ ఏం లేవు, మరి వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. జస్ట్ ఇట్లా అంతా ఖాళీగా ఉంది. చూపిస్తాను ఆగండి. ఖాళీగా లేవు, చెట్లు ఇటు ఉన్నాయి, కళ్ళుకలు ఉన్నాయి. మా వాళ్ళు ఏదో చెట్లకు ఉన్నాయి అంటున్నారు, నాకైతే కనిపించట్లేదు.
సో ఇవంట తీగలు ఇక్కడ వస్తాయంట. చూస్తున్నారు కదా, ఈ తీగలకు వచ్చేసి మనకి వైన్ అదైతే కనిపిస్తుందంట. బట్ నాకైతే ఇక్కడ కనిపించట్లేదు. మరి ఇప్పుడు సీజన్ కాదనుకుంటా, మేబీ వింటర్లో అయితే బాగా వస్తాయి వైనరీస్. ఇది సమ్మర్ కాబట్టి ఇంకా మేబీ అన్నీ ఎండిపోయాయి, అన్నీ కోసేసినట్టున్నారు. సో మొత్తం చూస్తే కూడా ఏం లేవు, ఖాళీగా ఉంది చూడండి. సో మొత్తం ఖాళీగా, మొత్తం చెట్లన్నీ కోసేసినట్టున్నారు. మేబీ ఇది సీజన్ కాదనుకుంటున్నా. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం కదండి. సో ఇంకా చూడండి, ఇక్కడ ఇటు సైడ్ వెళ్దాము. సో దట్ ఇంకా ఏమున్నదో ఫర్దర్. సో బేసిక్గా నేను ఇందాక మీకు ఏదైతే చెట్లు అంతా ఏం లేవు, చెట్లే ఉన్నాయి, ఇక్కడ వైన్స్ ఎక్కడ ఉంటాయి, గ్రేప్స్ ఉండాలి కదా అని చెప్పాను కదా. సో బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ కిందంతా చెట్లు ఇవి ఉంటాయి, అండ్ పైన ఏవైతే ఇవి కట్లు కట్టారో అక్కడ వచ్చేసి చెట్లు ఉంటాయి. ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు. సో ఈ చెట్లకు వచ్చేసి మనకి గ్రేప్స్ అన్నవి పూస్తాయి. కానీ ఐ థింక్ ఇది సీజన్ కాదనుకుంటా, అందుకని గ్రేప్స్ అయితే కనిపించట్లేదు. లేదా నేను మిస్టేక్ చేస్తున్నానో తెలియట్లేదు. ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం పదండి. అన్ని చెట్లు ఇట్లనే ఎండిపోయి ఉన్నాయన్నమాట, అంటే మేబీ సీజన్ కాదు. చాలా పెద్ద యాడ్. మీకు ఏమైనా గ్రేప్స్ కనిపించాయా? మరి వైన్ ఎట్లా చేస్తారు వీళ్ళు? ఇప్పుడు చేయట్లేదు, ఆల్రెడీ అయిపోయినట్టు సీజన్, మొన్ననే కట్ చేసినట్టు. ఇదంతా ఐస్ వైన్కే కదా గ్రేప్స్? అంతా ఎండిపోయింది. మరి వాడు ఏం చూడమన్నాడు? ఇక్కడ హార్వెస్ట్ అయితే వచ్చేసి స్ప్రింగ్ అండ్ వింటర్లో ఉంటుందంట. మనం చాలా లేట్ వెళ్ళిపోయాము, దానివల్ల మనకైతే అక్కడ హార్వెస్ట్ చూసే అవకాశం దొరకలేదు. సో గ్రేప్స్ అయితే ఏం లేవు. మేబీ నెక్స్ట్ సీజన్కి అయితే కంపల్సరీ ట్రై చేయాలి. బట్ ఇప్పుడైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ స్టిల్ వైన్ టేస్టింగ్ చేద్దామని చెప్పి నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోయాము. Sure, yeah. Let's see. A lot of people do like the Lighthouse Riesling as well. That one is nice. Can we add you in the video? Yeah, if you want, sure. Oh, okay. Thank you for asking. But yeah, so the Lighthouse Riesling is really good, very popular here as well. Might be one worth trying. You want to Lighthouse? Okay. Yes, it is on the sweeter side. Yeah, it's not going to be as sweet as the Late Harvest Riesling, but it's still going to be up there. Oh, yeah. Nope. Thank you. Ow, I feel it out. Okay. And then you wanted to do 2 reds as well, right? Yes. Okay, so our sweet no, red is going to be the sparkling rosé. Sorry. You don't like sparkling? Okay. So the next one down is the Best in Show Cabernet Sauvignon. That one is sweeter as well. It's sweeter? Yeah, sweeter. Yeah. Okay. Yeah. Okay. Once again, I am going to say that these ones are going to be a little sweeter than these ones. Yeah. But it does still have some sweetness to it. Okay. Okay. Can you tell me what is the best tasting, regardless of the sweetness? What would be the best? Especially if you Adiga. Okay, well, I think my taste is going to be different than yours. However, I will say that this one is very popular. It does taste pretty good. That one and then the Cabernet Franc is good too. Okay, let's get to it. Okay. This is better కదా? అంటే కనిపిస్తే బెటరా? So how much quantity do ఒక్క we get? నిమిషం, ఇది ఓపెన్ 2 చేస్తుంది కదా? ounces. 2 ounces. Yes. ఇది ఓపెన్ చేస్తుంది కదా? Yeah. ఏం కాదు, స్క్రీన్ కాదురా ఇది, ట్రైపాడ్. ఓకేలే, పెట్టుకుంటా. నేను నీ రియాక్షన్స్ పెడుతున్నా. This one is going to be the Late Harvest Riesling. This one is going to be the sweetest one out of all the ones that we have here, okay? Yeah. So you guys typically prefer sweet wine, hey? Mm-hmm. Yeah. We need to start with the sweetest one? You don't have to start with the sweetest one. Actually, it's kind of recommended dry to sweet Dry in to terms sweet, of yeah. tasting, yeah. I think you choose it the same way, right? Yeah. But honestly, you can enjoy it whatever way you like. Yeah. Okay, and then this I is thought the after Lighthouse. tasting the sweetest, it would be too hard to try the dry one. Yes, yeah. So a lot of people like to start with some of the drier stuff and then kind of work up to the sweeter stuff. Like I said, up to you guys. So. Save the best for the last. Yeah, save the best for last. I like the way you think.
Okay, so that is the lighthouse. Okay. You'll notice it's a little lighter in color too. Yes. Yeah. It's a bit heavy. Now this one is the best in show. It did win best Cabernet Sauvignon. Yeah, it got a 95 rating. Oh. Out of 100. Yeah. Which is pretty hard to do actually. So yeah. Best in show. May have to crack open another bottle for you here. Let's see. Oh, hey, perfect. Look at that. It's meant to be. Okay, last and definitely not least, this is the Lighthouse Cabernet Franc. Okay. Perfect. Okay. Yeah, so go ahead and give them a try. Let me know what you like. I have a strong feeling that you're gonna like this one the most. I could be wrong though. I don't know. So we'll see. I'm gonna get it. Can we take this to the table? Can we take it? Yes, you can. Yeah. Thank you. Of course. Yeah. And then just come back and see me after, and we'll go from there. Okay? Sure. Okay, Thank you. awesome. ఇది చూడరా అది పట్టుకొని తిరుగు అయిపోయింది మీరు ఎవరికి లేదంటే ఏం గేమ్ తెచ్చావు చక్కర్ చక్కర ఆల్రెడీ పువ్వు లేకుండా ఉంది ఇద్దరు పువ్వులు వచ్చాయి కదా చెప్తారా అదే మళ్ళీ రా అక్కడ నుంచి రా అక్కడ నుంచి రా పోదు స్మెల్ చేయాలి దా. బాగా సర్వే పెట్టాలి. Let's try it. దిగరా నీ కెమెరా ఎట్లుంది? డ్రైయా? ఆగు, నీకు ఇస్తాను, ఆగు అక్కడ పెట్టు ఫస్ట్. అన్ని ట్రై చేస్తుందా జస్ట్ కొంచెం ఫిట్ చేస్తాను అంతే. ఊరికే మీ అందరికి ఎప్పుడు తాగుతుంది ట్రై చేస్తున్నామో లేదు అన్ని టేస్ట్ చేస్తేనే కదా అందరికి అంటే ఇట్ హ్యాస్ ఈక్వల్ టేస్ట్ అంటే కొంచెం డీ టేస్ట్ ఉంది ఫుడ్. ఓకే, టేస్ట్ చేసిన అలా చెప్పండి. పేర్లు కూడా చెప్పు. ఆయన మనకే తెలియదు ఏంటంటే. దిస్ ఇస్ డ్రై కొంచెం పేర్లు ఆల్రెడీ కళ్ళు స్మెల్ ఉందా? కళ్ళు క్రాస్ చేసి డ్రై, అది కూడా డ్రై కొంచెం ఫ్రూటీ. ఓకే. ఒకటే స్టెప్ ఎలా ఉంది? స్వీటెస్టా? ఏం నచ్చింది నాలుగిట్లో? అది బాగుందా? అదే చెప్పింది కదా స్వీట్ కావాలని చెప్పింది కానీ అది చెప్పింది. దిస్ ఈజ్ ఓకే అండ్ ఈ రెండు నో. కంపారిటివ్లీ I'm very much inclined towards the sweet. నైస్. థ్యాంక్ యూ. అన్నీ మూడేనా? బేసిక్గా గేమ్ ఆడతాం అయితే అది ఆఫ్ చేయము. పెట్టడం కూడా రికార్డ్ అయ్యింది కదా. అయిపోయింది కదా చూసుకున్నాను Why did you do that? నేను మంది చూసుకున్నా ఈ సిరీ పార్సల్ పెట్టు నెక్స్ట్ టైం అట్లా కొంచెం హైట్ అయిన తర్వాత ఏం కొట్టాం పార్సల్
అన్నీ అలా అవసరం లేదమ్మా. ఒకటే చెయ్యి. పెట్టేసి ఇప్పుడే వండదు అనుకో మనిషి పోతుంది యాక్చువల్లీ చిన్నవైతే ఇలా కొట్టి తీయదు. చేతిలో ఇది తప్ప లేదు అది ఇందాక ఆల్రెడీ చూసుకుని దేనికి కామెంట్ పెట్టిందని ఇప్పుడు తీసామని కనీసం వీడియోలో పడతాం. అరే ఇందాక అదే యాక్చువల్గా పవన్ చంద్ర పడాలి. ఇప్పుడు పవన్ చంద్ర పడితే ముఖ్యంగా కొట్టాలి పవన్. రికార్డ్ అవుతుంది కానీ షీటింగ్ ఏం లేదు. దాని దగ్గర అంటే బ్యాలెన్స్ సెట్ చేసుకో పైన. ఇప్పుడు పడితే గట్టి నమ్మకం చాలా గట్టి నమ్మకం పడదు. పెట్టకుండా తీయకుండా ఇక సైంటిస్ట్ లాగానే చూస్తున్నా తెలుసా. ఇక వైనరీలో అయితే చాలా ఎంజాయ్ చేసాము, కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. లైక్ హార్వెస్ట్ అదంతా చూడలేకపోయామని. బట్ స్టిల్ వైన్ టేస్టింగ్ బాగుంది అండ్ గేమ్ ఆడాము, అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే కనుక ఫుడ్ ఆకలి వేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము వచ్చేటప్పుడు కొంచెం ఫుడ్ అయితే కుక్ చేసుకొని తెచ్చుకున్నాము. సో మంచి స్పాట్ కోసం అయితే వెతుకుతూ వెళ్ళామన్నమాట. ఎక్కడన్నా కూర్చొని కొంచెం రిలాక్స్డ్గా తినొచ్చు అని చెప్పి. అది కొంచెం వెతకడానికి అయితే చాలా టైం పట్టింది. సో వెతికి 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 ఒక స్పాట్ అయితే దొరికితే చల్లగుంటుంది. నాది కూడా జాకెట్ దేవా, నాకు కూడా జాకెట్ సరే. నిజంగా మనిషి కాదని చెప్పిన కదా, నువ్వేమని కాదు. ఏది మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పండి రా, ఏదో డిస్కషన్ అయింది ఇక్కడ. సో ఇట్స్ టైం ఫర్ ఫుడ్. చల్లగుంది.
చాలా గాలి వస్తుంది. ఆ జాకెట్ నాకు తెచ్చినా వాళ్ళు వేసుకోపోవాలి. ధన్వి అయితే మా అందరి కోసమని దొన్నె బిర్యానీ చేసింది. అమేజింగ్ ఉంది. తినేసి ఫుల్గా పొట్టలు అయితే ఫుల్ఫిల్ చేసేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ట్రెక్ ఏదో ఉంది, అందరు వెళ్ళడం చూసి మేము కూడా స్టార్ట్ అయిపోయాం. దారుణంగా ఉంది, ఏవో సౌండ్లు వస్తున్నాయి. అసలు ఏవో ఉన్నట్టున్నాయి, బర్డ్స్ ఏవో. అసలు ఎటు నుంచి ఏమొస్తున్నాయో అర్థం కాకపోతే డిఫరెంట్గా ఉందమ్మో. కొంచెం భయంగా కూడా ఉంది. ఏమైనా ఏమంటారు స్నేక్స్ అవి వస్తాయి. అసలు ఎక్కువ జనం కూడా లేరు కదా, ర్యాండమ్గా వస్తున్నారు మెల్లగా. మొత్తం చెట్లు పుట్లు. అండ్ ఇటు సైడ్ అయితే లేక్ ఉంది చిన్నది, బట్ అదంత బాగాలేదు, దరిద్రంగా ఉంది. పాకుడు పట్టిందా. అండ్ ఇక్కడంతా కూడా గలీజ్ ఉంది బాగా. ద హార్డెస్ట్ థింగ్ టు డూ, మనం ఇక్కడ ఉండి ఈ రోడ్డుకి వెళ్ళాలా అని డిసైడ్ అవ్వడం ఎంత కష్టమో తెలుసా. ఏది బోర్డ్స్ కానీ ఏం పెట్టలేదు. ఇట్ ఈస్ సో హార్డ్ టు డిసైడ్ ఎట్లా వెళ్తామో ఏమో. సో ప్రస్తుతానికైతే ఇటు వెళ్దాం, బికాస్ ఐ ఈవెంట్ దేర్. వస్తున్నా. సో ఎస్, ద బ్యూటిఫుల్ వ్యూ looks like this. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. తీస్తాను. సో ఆ ట్రెక్ ఎండ్ లో అయితే మనకైతే బీచ్ ఉంది, చాలా బాగుంది. వ్యూ అయితే అమేజింగ్ ఉంది. అండ్ మేమైతే చాలా టైం స్పెండ్ చేసాము, కూర్చొని రిలాక్స్ అయ్యాము. అండ్ స్టోన్స్ దొరికితే అందులో విసిరేసాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ అక్కడి నుంచి అయితే నెక్స్ట్ ఇంకా షిప్ దగ్గరికి వెళ్ళే టైం అయిపోయింది. సో మొత్తం ఒకసారి ఒక రౌండ్ అట్లా చిన్న రౌండ్ వేసేసి ఐలాండ్ కి వెళ్దాం అనుకున్నాము. మేము ఉన్న దగ్గర అయితే పెద్ద హౌసెస్ కానీ ఇట్లాంటివంతా లేదు, మొత్తం ఫీల్డే ఉంది. మేము అందులో చాలా తక్కువ పార్టే కవర్ చేసాము. మాకు అర్థమైంది ఏంటి అంటే ఇంకా చాలా ఉంది ఈ ఐలాండ్ లో స్పెండ్ చేయడం కోసం. ఒక 2-3 days ఉండడానికి వస్తే కనుక యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. బార్బిక్యూ కానీ లేకుంటే స్విమ్మింగ్ కానీ ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. నేను ఈ సైడ్ లో బోటింగ్ అయితే స్లోపింగ్ లేకుంటే, సో కూర్చొని రిలాక్స్డ్ గా కొంచెం సేపు ఊనో ఆడుకున్నాము. ఏంట్రా నా గేమ్ చీటింగ్ చేస్తున్నాను. ఫైనల్ గా షోర్కి అయితే రీచ్ అయిపోయాము. బోట్ లో నుంచి దిగే టైం అయితే అయిపోయింది. చాలా టయర్డ్ అయిపోయాము, బట్ ఇంకా ఇక్కడతో అయిపోలేదు. నెక్స్ట్ డెస్టినేషన్ కి అయితే వెళ్ళాలి. సో అది ఏంటి అని తెలుసుకోవడం కోసం అయితే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్. సో అంత లోపల సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.